హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు చాట్ల వాయనం గురించి వివరాలు చెప్తాను. మా ఫ్రెండ్ ఒకళ్ళ ఇంట్లో చాట్ల వాయనం తీసుకుంటుంటే పిలిచారు. మేమందరం ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్ళాము అక్కడికి. చాట్ల వాయనం అనేది హిందూ సంప్రదాయంలో భాగంగా జరిగే ఒక పవిత్రమైన పూజా విధానం. ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం, శనివారం పూజ, సత్యనారాయణ వ్రతం, మంగళగౌరి వ్రతం వంటి ప్రత్యేక సందర్భాల్లో నిర్వహించబడుతుంది. ఇందులో సుమంగళి మహిళలకు చాట్లు, బ్లౌజ్ పీసులు, పసుపు, కుంకుమ, మిర్రర్, తాంబూలాలు, వక్క, పళ్ళు, దక్షిణ అంటే డబ్బులు వంటి వస్తువులను శుభమైన చాటలు అమర్చి అందిస్తారు. ముందుగా పూజా స్థలాన్ని శుభ్రపరిచి ముగ్గు వేసి దేవతామూర్తిని నిలిపి పూజను ప్రారంభిస్తారు. పూజ అనంతరము సుమంగళుల వారికి అందిస్తారు. ఇది ఐశ్వర్యం, ఆరోగ్యం మరియు శుభ ఫలితాలు కలిగిస్తుందని నమ్మకం. ఈ వాయనమును 1, 3, 5 లేదా 16 మంది సుమంగళులకు ఇవ్వడం శుభకార్యంగా భావిస్తారు. వీరికి సుమంగళి వాయనం సమర్పయామి అని చెప్పి ఆశీర్వాదం తీసుకోవడం ఆనవాయితీ. పూజలో ప్రసాదాన్ని పులిహోర, శ్రీఖండం, పళ్ళు మొదలైనవి సమర్పించి అవసరమైతే భోజనాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. వయసులో పెద్దవారికి వృద్ధ వాయనము, బాలికలకు కన్య వాయనము ఇవ్వడం కూడా శ్రేయస్కరం. ఈ పద్ధతి దైవానుగ్రహాన్ని పొందడానికి, కుటుంబ శ్రేయస్సు కోసము, స్త్రీల పవిత్రతను గౌరవించడానికి చేస్తారు. అక్కడ మేము ఇలా చాట్ల వాయనం తీసుకున్న తర్వాత 16 పళ్ళ నోము కూడా తీర్చుకున్నారు. వదిన ఆడబిడ్డలండి 16 పళ్ళ నోము తీర్చుకుంటూ మా అందరికీ వాయనం ఇచ్చారు. మేము అక్కడ లింగాష్టకం, లలితా సహస్రనామ పారాయణం, మణిదివి పనున చదివి వాళ్ళు చక్కగా విందు ఏర్పాటు చేశారు. అందరం భోంచేసి తాంబూలాలు తీసుకొని ఇంటికి తిరిగి వచ్చాం. అంతే ఫ్రెండ్స్, చాట్ల వాయనం ఇలా తీర్చుకుంటారు. మరలా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వసుదాస్ వరల్డ్. ఎవరైతే మొదలు చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్, comment and subscribe my channel. Thank you friend. See you in the next video. Bye.